లేటెస్ట్ జర్మన్ టెక్నాలజీతో పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ నాంపల్లిలో నిర్మించిన ఆటోమేటిక్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్. మొత్తం 15 అంతస్తుల్లో నిర్మాణం ఉందని, 10 అంతస్తుల్లో వెహికల్ పార్కింగ్ ఉంటుందన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎన్వీఎస్ రెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ చివరి సమావేశం ముగిసింది. ఫిబ్రవరి 10తో జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగియనుంది. 2026-27 బడ్జెట్పై చర్చించేందుకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. బడ్జెట్ మీటింగ్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియో మెంబర్స్ పాల్గొన్నారు. ఇక కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య స్వల్ప మాటల యుద్ధం జరిగింది. ఈ సమావేశంలో 11,460 కోట్ల రూపాయల బడ్జెట్కు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చివరి సమావేశం పూర్తయింది. 10 రోజుల్లో పదవీకాలం పూర్తి కానుండగా 2026-27 సంవత్సరానికి బడ్జెట్ కోసం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లతో పాటు కమిషనర్ ఆర్వి కర్ణన్, జాయింట్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు హాజరయ్యారు. ఎక్స్ అఫిషియో మెంబర్లుగా ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, అంజిరెడ్డి, మల్క కొమురయ్యలు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ మీటింగ్ ప్రారంభానికి ముందు కౌన్సిల్ హాల్ ముందు ఇటీవల చనిపోయిన కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు కార్పొరేటర్లు. సమావేశం ప్రారంభం తర్వాత సంతాప తీర్మానాన్ని మేయర్ విజయలక్ష్మి ప్రవేశపెట్టారు. పార్టీలకు అతీతంగా సభ్యులందరూ మధుసూదన్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు. తక్కువ సమయంలో తన డివిజన్లో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మనసుల్లో నిలిచిపోయారని కొనియాడారు కార్పొరేటర్లు. మరి ఈరోజు చాలా బాధాకర విషయం. గత నెలలో మరి బంగ మధుసూదన్ రెడ్డి అన్న గారితోటి ఈ కౌన్సిల్లో అందరం కలిసికట్టుగా ఉండి ఈ రోజు తను లేకపోవడం నిజంగా ఈ రోజు కౌన్సిల్ అంతా దుఃఖ సాగరంలో మునిగిందని తెలియజేస్తా ఉన్నాను. మరి వంగ అంటే ఎల్బీ నగర్ అంటే వంగ. వెరీ అన్ఫార్చునేట్. ఈరోజు 146 మందితోటి ఈ సమావేశం ముగిస్తుంది. 150 మందితో స్టార్ట్ అయిన సమావేశం 146 మందితోనే ముగించబోతుంది. వంగ మధుసూదన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరు కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటాం. వారు చనిపోయినప్పుడు అర్థమైంది వారికి ఇబ్బంది అయింది. అన్నిటినీ కూడా తట్టుకొని ప్రజలలో ఉంటూ ఆ బాధను కూడా ప్రతి ఒక్కరికి తెలియకుండా వారు చేసిన సేవను నిజంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. 5 ఏళ్ల పదవీ కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి తన వంతు కృషి చేశానన్నారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. ఉద్యోగులు, సిబ్బంది సమర్థంగా కలిసికట్టుగా పనిచేశారని చెప్పారు. జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు వచ్చాయని చెప్పారు మేయర్ విజయలక్ష్మి. అందరూ కలిసికట్టుగా పనిచేసిన తీరు సమిష్టి విజయం అని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. ఈ కృషికి గుర్తింపుగా జీహెచ్ఎంసీ జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసలు, గుర్తింపులు పొందడం మనందరికీ గర్వకారణం. ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించడంలో మనం సాధించిన పురోగతి రాబోయే తరాలకు బలమైన పునాది. జీహెచ్ఎంసీకి ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్ ప్లానింగ్తో ఆదాయం వస్తుందన్నారు కమిషనర్ ఆర్వి కర్ణన్. 11,460 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు కమిషనర్. జీహెచ్ఎంసీలో 27 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు విలీనమయ్యాక బడ్జెట్ ప్రవేశపెట్టడం సవాలుగా మారిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు ఆర్వి కర్ణన్. కొత్తగా విలీనమైన 27 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు మరో 2,260 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు. మేజర్ బడ్జెట్ రెవెన్యూ విల్ కమ్ త్రూ. మేజర్ హెడ్ ఇస్ అబౌట్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ వస్తుంది. ఇంకొకటి టౌన్ ప్లానింగ్ పర్మిషన్ వస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు డూ ఇట్. ఎవరెవరికి ల్యాండ్ ఉన్నాయో, ప్రాపర్టీ ఉన్నాయో వారు చేయడం జరుగుతుంది. సో పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఆన్లైన్ చేయడం జరిగింది. ముందు పూర్తిగా ఆన్లైన్ లేదు. కొన్ని ఫెసిలిటీస్ ఆన్లైన్ ఉన్నాయి, కొన్ని ఫెసిలిటీస్ డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ ఉన్న డీసీతో లేదన్నా ట్యాక్స్ కలెక్టర్స్ తో, బిల్ కలెక్టర్స్ తో మాట్లాడని ఉన్నాయి. అన్ని పూర్తిగా ఈసారి ఎండ్ టు ఎండ్ ఏ ప్రాపర్టీ ట్యాక్స్ గురించి మీరు పేరు చేంజ్ చేయాలియా, లేదన్నా ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలియా, లేదన్నా అసెస్మెంట్ చేంజ్ చేయాలియా, అన్ని ఎండ్ టు ఎండ్ ఆన్లైన్ చేయడం జరిగింది. దానివల్ల
సిటిజన్ కు ఈజీగా సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చాం. బడ్జెట్ పట్ల ప్రతిపక్ష పార్టీల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత బడ్జెట్లో ఉన్న కొన్ని కాలమ్స్ ఎత్తేశారని, అలాగే కొన్ని సబ్జెక్టులను పాత బడ్జెట్ల నుంచి కాపీ చేసి ఇందులో చేర్చారని విమర్శించారు. క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ లేదని విమర్శించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు మాత్రం బడ్జెట్ను ప్రశంసించారు. ప్రజల అభిష్టానికి అనుగుణంగా హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు చర్యలు తీసుకుందని కొనియాడారు. జీహెచ్ఎంసీ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు కౌన్సిల్ ఆమోదం తెలుపుతున్నట్టు మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. దీంతో సమావేశం పూర్తి కాగా ఈ పాలక మండలి చివరి సమావేశం కంప్లీట్ అయిపోయింది. ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలుపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలపై హైడ్రా దృష్టి సారించింది. నెల రోజుల్లోపు అందరూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది హైడ్రా. ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలపై షాపులు సీజ్ కార్యక్రమానికి తాత్కాలికంగా విరామమిచ్చారు. వ్యాపార సంఘాల విజ్ఞప్తితో నెల గడువు ఇవ్వాలని నిర్ణయించారు. నెల తరువాత కఠిన తనిఖీలు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు అధికారులు. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఫైర్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అధికారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలను షాపుల ఓనర్లకు వివరిస్తూ డూ నాట్ థింగ్స్ పై అవగాహన కల్పించారు. హైదరాబాద్ సిటీ పోలీసు విభాగంలో 18 మంది అధికారులు పదవీ విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో సిపి సజ్జనార్ పాల్గొన్నారు. రిటైర్ అయిన వారిలో ఓఎస్ ఒకరు, 6 ఎస్ఐలు, 7 ఏఎస్ఐలు, 4 హెచ్సీలు ఉన్నారు. వీరంతా 33 నుంచి 42 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలందించి కోవిడ్ వంటి క్లిష్టకాలంలో కీలక పాత్ర పోషించారని హైదరాబాద్ సిపి సజ్జనార్ కొనియాడారు. సందర్శకులతో బేగంపేట ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. వింగ్స్ ఇండియా ప్రదర్శన ఆఖరి రోజుకు భారీ ఎత్తున వచ్చారు ప్రజలు. ఫ్లైట్స్ను దగ్గర నుంచి చూసి ఫోటోలు దిగి ఎంజాయ్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం, మార్క్ జఫ్రీ టీం విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
రైట్, ఇక వింగ్స్ ఇండియా కార్యక్రమంలో సందర్శకుల రద్దీపై మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. సందర్శకుల నుంచి అయితే భారీ స్పందన వస్తుందని చెప్పాలి. ఈరోజు లాస్ట్ డే కాబట్టి చాలామంది అంటే నిన్న ఈరోజు జనరల్ పబ్లిక్కి అలౌ చేస్తున్నారు కాబట్టి చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నారు. ముఖ్యంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి సూర్యకిరణ్ టీం చేస్తున్న ఎయిర్ డిస్ప్లే కావచ్చు, దాంతోపాటు ఇటు మార్క్ జెఫరీ టీం చేస్తున్న ఎయిర్ డిస్ప్లే చూడడానికి అయితే చాలామంది వస్తున్నారు. దీంతో పాటుగా పైలట్స్ కూడా వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ని పెట్టి ఉన్నారు. అయితే హైదరాబాద్లో ఈ పైలట్ ఇండస్ట్రీ ఎలా ఉంది దాని గురించి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది అంటే ఇలాంటి ఏవియేషన్ షోలో హైదరాబాద్లో జరగడం మీరు ఎలా చూస్తున్నారు? సార్, బీయింగ్ అన్ ఏవియేటర్ మేము ఎప్పుడు వీఆర్ ఎంతోజియాస్ట్ సార్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఎప్పుడు చూడడానికి. అలాంటిది ఇట్లాంటిది ఒక ఏవియేషన్ ఎక్స్పో అనండి, లేకపోతే ఇట్లాంటిది ఎగ్జిబిషన్ అనండి, ఆల్వేస్ ఇట్ ఈస్ ఎక్సైటింగ్ టు ఎవ్రీ వన్. ఏవియేషన్ అనే కాదు, మీరు చూస్తున్నారు కదా క్రౌడ్ కూడా ఎంతమంది వచ్చారో. సిన్స్ వీ బీయింగ్ అన్ ఏవియేటర్స్, మాకు మొత్తం ఏవియేషన్ డిపార్ట్మెంట్లో అసలు ఫ్రమ్ గ్రౌండ్ టు ది ఎయిర్ అసలు ఏమేం వర్క్ అవుతాయి, ఎవరెవరు పని చేస్తారు, అసలు ఎట్లా ఉంటుంది మెటీరియల్ అంతా ఒకటే చోట గ్యాదర్ అయినప్పుడు చూడడానికి మాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుందండి. సో దీని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? సార్, అసలు చాలామంది అసలు కొంతమంది ఎంత సింపుల్గా వస్తారు, డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఏవియేషన్లో ఉండి పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి కూడా సిన్స్ వీఆర్ పైలట్స్ మేము ఇంకా చాలా ఉంది నేర్చుకునేది వాళ్ళ నుంచి చూసి. మాకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి. సో ఎగ్జిబిషన్లో మాకు చాలా తెలుస్తాయి అట్లాంటి. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది దీన్ని చూస్తాండి? Very exciting. Basically crowd ni చూస్తే we didn't expect this much of crowd today. We are very excited about the crowd. I really hope if they allow them inside, that will be great for them to even check out our aircrafts as well. So ఈ రోజు నాకు తెలిసి అథారిటీ నుంచి అలవెన్స్ లేదనుకుంటాను. సో ఫర్ నౌ ఇట్ ఇస్ దట్. సో మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించింది కావచ్చు, మార్క్ జెఫరీ టీమ్ వారి ఎయిర్ డిస్ప్లే చూస్తున్నారు కదా, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళని కలిసారా? వాళ్ళ త్రూ ఏం నేర్చుకుంటున్నారు మీరు? వాళ్ళ త్రూగా అంటే మేము వీఆర్ జస్ట్ స్టార్టింగ్ అవుట్ అండి. వీ హ్యావ్ అ సిపిఎల్. మేము ఇన్స్ట్రక్టర్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి బేసిక్గా మేము వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది వాళ్ళ టెక్నికాలిటీస్, డెఫినెట్లీ ఆల్సో పేషెన్స్. సో ఇది చూడొచ్చు అంటే నార్మల్ సందర్శకులతో పాటు చాలామంది యంగ్ పైలట్స్ కూడా ఈ షోకి అయితే వస్తున్నారు. అంటే ఇది తమకి ఎంతో నేర్చుకోవచ్చు, ఇలాంటి షోస్ వల్ల చాలా నేర్చుకోవచ్చు. తాము కూడా పైలట్స్ అవుతున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ పైలట్స్ దగ్గర తాము చాలా విషయాలు అయితే నేర్చుకున్నామని చెప్తున్నారు. దీంతో పాటుగా ఈ షో చూడడానికి చాలామంది పబ్లిక్ అంటే నిన్న ఒక రోజు 10 నుంచి 12,000 మంది వస్తే ఈరోజు 20,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు లాస్ట్ డే కాబట్టి చాలామంది ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్. ఇంతకుముందుకు వచ్చారా? ఫస్ట్ టైమా? సెకండ్ టైం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది. సో మీరు చెప్పండి, ఎక్స్పీరియన్స్ ఎలా? సెకండ్ టైం, మేము కూడా సెకండ్ టైం వచ్చాము. చాలా బాగుంది. రోజు ఎయిర్ షో చూడడం కూడా చాలా చాలా బాగుంది. సూపర్. చాలా మంది పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. మీరు చెప్పండి, మీ బాబుని తీసుకొని వచ్చారు కదా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? హైదరాబాద్ KPHP నుంచి వచ్చాం. ఫస్ట్ టైం వచ్చాను, బట్ వితౌట్ ఫ్యామిలీ, బట్ టుడే విత్ చిల్డ్రన్స్. ఎలా అనిపిస్తుంది? ఇట్స్ హ్యాపీ అండ్ చిల్డ్రన్స్ ఆర్ వెరీ హ్యాపీ టు సీ దే shows and all this. It was awesome an experience. I think this is the second air show that I'm attending. Last time I think it was in 24. This keeps all the young ones motivated, and I think this will be really good to have such kind of exhibitions, such kind of shows, so that this motivates all the young generation. These are the students who came from JPHS Pirza Deguda. As a part of CSR event we are conducting, we brought them to the air show for the first time. Yeah, they are excited. ఎయిర్ షో చాలా బాగుందండి చూడడానికి. యాక్చువల్లీ గుంటూరు నుంచి వచ్చాను చూడడానికి. ఇది మంచి వీకెండ్లో మంచి టైం స్పెండింగ్ అంతా బాగుండింది. బట్ ఇలాంటి షో మన తెలంగాణలో జరగడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఎయిర్ షో అంటే చాలా ఇష్టము. అంటే నాకు లైక్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ, లైక్ ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ అ పైలట్ అండ్ లైక్ డూ ఇంజనీరింగ్ ఇన్ ఏరోనాటికల్ థింగ్స్. సో యా, లైక్ ఇట్ కెన్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ చిల్డ్రన్ లైక్ మీ, లైక్ టు జెట్ ప్లేన్స్ అనిపించింది. వచ్చావా? ఫస్ట్ టైం అది? ఫస్ట్ టైం. మా అక్కతో వచ్చిన, మా అక్క ఇక్కడ వర్క్. ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఏరోబాటిక్ వాస్ ద బెస్ట్ ఎవర్. ద సూర్యకిరణ్ టీమ్ వాస్ ద బెస్ట్. ఐఎమ్ ఫ్రమ్ HPSR. యా, దట్ వాస్ ద బెస్ట్ థింగ్ ఎవర్ ఐ హావ్ సీన్. మా పిల్లలు మేము వచ్చినాము. ఫస్ట్ టైమా? ఇంత ముందు కూడా వచ్చారు? సెకండ్ టైం ఇది. ఫస్ట్ ముందు వచ్చినప్పుడు అంతా ఫ్లైట్లకి అంతా తిరిగినాము. ఈసారి అలౌడ్ చేయడం లేదు కాబట్టి ఈసారి మాత్రం ఇక్కడ. ఏం నచ్చింది బాగా ఇక్కడ మీకు? ఈ పిల్లలకు నచ్చడానికి కానీ ఫ్లైట్లు కొత్త వచ్చినాయి ఈసారి, దాని గురించి అని తీసుకొచ్చినాము. ఎలా ఉంది ఇక్కడ? బాగుందండి. ఇదే ఫస్ట్ టైం మేము రావడం. అవునండి. ఏం పేరు నీ పేరు? ఓకే. నచ్చిందా ఇక్కడ? ఏం నచ్చింది? ఏరోప్లేన్.
మీరు చెప్పండి ఎవరెవరు వచ్చారు, ఎక్కడ నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ ఇక్కడ మల్కాజ్గిరి నుంచి వచ్చాము. సూర్యకిరణ్ టీం కోసం వచ్చాము స్పెషల్గా. ఇట్ వాజ్ వెరీ థ్రిల్లింగ్, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మా పాప. ఏం పేరు నీ పేరు? శ్రీవా. చాలా మంది కూడా అంటే రిపీటెడ్గా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. చాలా వరకు అయితే తమ ఫోన్లలో ఏరోప్లేన్కి సంబంధించిన విజువల్స్ తీసుకోవడానికి కావచ్చు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు చేస్తున్న ఫీడ్స్ని అయితే చూసి చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది అయితే తమ ఫోన్లలో బంధిస్తున్నారని చెప్పాలి. చాలామంది పెద్దవాళ్ళుతో పాటు పిల్లల్ని కూడా ఎక్కువ మంది తీసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇంకొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎలా ఉంది వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి మీరు. ఇక్కడ సూర్యకిరణ్ వాళ్ళ పార్టిసిపేషన్ బాగుంది. ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళది. సో ఎంజాయ్డ్ దిస్ వన్. ఎవరెవరు వచ్చారు సార్? ఫ్యామిలీతో? ఫ్యామిలీ వచ్చారు బట్ సో మనం చూడొచ్చు చాలా వరకు అయితే అంటే ఇక్కడికి వచ్చిన పీపుల్లో దాదాపుగా 80 to 90% అయితే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇంతకుముందుకు వచ్చిన వాళ్ళు కూడా రిపీటెడ్గా ఫ్రెండ్స్కి చెప్పడము, ఫ్రెండ్స్ని తీసుకొని ఇక్కడికి రావడం అయితే చూస్తున్నాము. చాలా వరకు అయితే ఇలాంటి షోస్ జరగడం వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ పైన కూడా అవేర్నెస్ కల్పిస్తుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే ఈరోజు లాస్ట్ డే కావడంతో నిన్నటితో పోల్చుకుంటే ఇంకొక 20-30% ఎక్కువ మంది వచ్చారని చెప్పాలి. ఇది ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది కాబట్టి ఇలాంటి జరిగినప్పుడు అయితే మేమైతే మిస్ చేసుకోము, ఇలాంటివి చూసి ఎంజాయ్ చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. విద్యార్థులు పట్టుదలతో చదవాలన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. పిల్లలను చిన్న వయసులోనే లీడర్లుగా మారుస్తున్న గ్లెయింటెల్ అకాడమీ సెంటర్ నేషనల్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. బండ్లగూడ సన్ సిటీలో గ్లెయింటెల్ అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్స్ 23వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దంపతులు హాజరయ్యారు. 700 మంది విద్యార్థులతో వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేపట్టారు నిర్వాహకులు. ఈవెంట్కు 2000 మందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఇక స్టూడెంట్స్ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. I wanted to prove myself, so I worked very hard after college. I didn't study much with passion during my time at school, but after school I went back to my engineering books and studied and got a patent against Elon Musk in the US to develop a solar roof, and that was a very big push for me in terms of I wanting to contribute something to my country. I always felt, why do we get products from outside? Why do we import technology? Why can't we develop technology and give to the country and to the world? And that was a small initiative that pushed me to work on sustainability. I'm a very big, passionate advocate of sustainability. I started my own electric bike company also. I have 7 patents in that space as well. So I'm very, I'm to the principal and the director and the teachers, I'm very happy to be here. Any support from my side in terms of any, internships or any opportunities to interact with students on a more deeper level in terms of technology, in terms of what we can do in terms of innovation, or now with my new role that in terms of policy. I would like to definitely tell all the parents and the children, I'm very, I'm very interested and I want to help you all with whatever opportunities I have in the current stage of my life. I'm very passionate to build a better future for our children and for our country. And I just want to tell the students, please be curious and please be having an attitude which will always take us to the positive and build a nice future for us.
Thank you once again for saying yes to our children, yes to this family, and yes to the growth. Your engagement hasn't just supported your children, it has transformed them. We have the privilege of partnering with many government organizations, and we are trying to make an impact through our children. My dear parents, when you see the children performing here, you will be more than amazed that it was the last 15 days that they dropped everything and they were practicing. I would walk in the morning, and for me these 15 days have been glorious days because they all would come and hug me. And when I would ask them, do you want a special party? Do you want a treat after this? These children, these leaders would say that, ma'am, we want our parents to be happy. This answer. సాంకేతికత ఇన్నోవేటివ్ ఆలోచనలకు వేదికగా అయింది బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థలో. లోన్లీ సైన్స్ ఫెయిర్ స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఫస్ట్ క్లాస్ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొన్నారు. యాన్యువల్ సైన్స్ ఫెయిర్ ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. చిన్నారుల ఆలోచనలకు వారు తయారు చేసిన ప్రాజెక్టులను చూసి అభినందించారు వంశీకృష్ణ. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్లో దాదాపు 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 70కు పైగా వినూత్న సాంకేతిక పర్యావరణ హిత ఆలోచనలతో విద్యార్థులు ప్రాజెక్టులు తయారు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు ఎంపీ వంశీకృష్ణ. తాము తయారు చేసిన ప్రాజెక్టుల గురించి వంశీకృష్ణకు వివరించారు. దీంతో విద్యార్థులను అభినందించారు ఎంపీ వంశీకృష్ణ. చిన్నారులు తయారు చేసిన ఇన్నోవేషన్స్ కాలేజీ యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి. అంబేద్కర్ విద్యా సంస్థలు పేద విద్యార్థులకు అండగా ఉండటంతో పాటు ఇన్నోవేటివ్ సైన్స్ ఫైర్ కార్యక్రమాలు చేపడుతుందన్నారు ఉపాధ్యాయులు. విద్యార్థులకు అండగా ఉంటూ వారి ప్రతిభను గుర్తిస్తుందన్నారు. సైన్స్ ఫెయిర్లో చిన్నారులు చేసిన ప్రతి ప్రాజెక్ట్ కొత్తగా ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణ, రెన్యూవబుల్ ఎనర్జీ, వాటర్ సేవింగ్, సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ, రోబోటిక్స్, స్మార్ట్ సిటీ కాన్సెప్ట్స్, పల్లె అందాల వంటి అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయన్నారు ఉపాధ్యాయులు. కొన్ని ప్రాజెక్ట్ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంటే వీళ్ళ ఏజ్ కంటే బియాండ్ ఆలోచిస్తున్నారని. ప్రస్తుతం ఉన్న మన ఈ సమాజంలో ఆధునికత అంటే అడ్వాన్స్మెంట్లో ఏదైతే అవసరమో పిల్లలకి నిజంగా అందుతుందో అనిపిస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళని చూస్తుంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళు మనం ఏదైతే వరల్డ్తో కంపీట్ అవ్వాలో అది 100% కంపీట్ అవ్వగలుగుతాం అనిపిస్తుంది. వాళ్ళు ఉన్న ఈ డెవలప్మెంట్ అది. కొన్ని ప్రాజెక్ట్ చూస్తుంటే అవి నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ది గుర్తు వచ్చింది. ఈ లెవెల్లో మటుకు ఆలోచించలేకపోయేవాళ్ళు. బట్ ఇవాళ లుకింగ్ ఎట్ దిస్ రియల్లీ దే ఆర్ అబ్సల్యూట్లీ గుడ్. ఇక్కడ అంబేద్కర్ కాలేజ్లో చదివిస్తున్నాము. మా పెద్ద బాబు 5th క్లాసు. 2 పిల్లలు పాల్గొన్నారు ఇందులో. కానీ మా పిల్లలు బాగా కష్టపడ్డారు, కానీ ఇప్పటికీ బాగా చేపిస్తున్నారు. పిల్లలతోని చాలా ఇట్లాంటివి చేయించడం వల్ల వాళ్ళకు కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. చాలా బాగా చేస్తున్నారు. పిల్లల్ని చూస్తే వాళ్ళ యాక్టివిటీస్ మంచిగా ఉన్నాయండి. మా పాప కూడా సైన్స్ ఫెయిర్లో పాల్గొంది. 2nd క్లాస్ పాప, భవిష్య ఆమె పేరు. ఏది గుణింతాల కోసం చేసింది. సైన్స్ ఫెయిర్ అంటే పిల్లలకు ఉన్న జ్ఞానాన్ని బయటికి పెట్టడమే సైన్స్ ఫెయిర్ మెయిన్. అందుకోసం సైన్స్ ఫెయిర్ పిల్లలకు ఉండడం ఖచ్చితం. ఇక 4-5 రోజుల నుంచి అంటే పిల్లలు బాగా కష్టపడుతున్నారు, చూస్తున్నాము మేము కూడా. పిల్లలకు ప్రోత్సాహం అనేది దీని నుంచే స్టార్ట్ కావాలని మేము అనుకుంటున్నాం. పిల్లల ఆలోచనలకు ప్రతిరూపంగా సైన్స్ ఫెయిర్ నిలిచిందన్నారు తల్లిదండ్రులు. తమ పిల్లలు అంబేద్కర్ విద్యా సంస్థల్లో చదువుతూ ఇలాంటివి తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రతి ప్రాజెక్ట్ ఇన్నోవేటివ్గా ఉన్నాయని తెలిపారు పేరెంట్స్. I'm glad about this kind of science exhibitions. It's not first time. Ambedkar School has been continuously every year, and I congratulate principal and teachers who have been very active in mentoring the students. Apart from that, I can see a lot of improvement in the children, especially in communication and the creative ability that they are showing up above their age. Science exhibitions lo ఫస్ట్ క్లాస్ అమ్మాయి ఆల్ఫాబెట్స్ అంటే ఆకృతాల నుంచి ప్రతి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అమ్మాయి. 2nd క్లాస్ అమ్మాయి ఏ ప్రాజెక్ట్ చేస్తుందో దాని గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి చాలా పెరిగింది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. స్పెషల్గా మేనేజ్మెంట్కు పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అంటే ఈ స్కూల్లో ఈ అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్లో చేరిన పిల్లలు, పేద పిల్లలు,
వాళ్ళు చదువుకోలేని పొజిషన్లో ఈ కాలేజీలో స్కూళ్ళల్లో చదువుకుంటారు కాబట్టి. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టుల గురించి సందర్శకులకు వివరించారు. ప్రాజెక్టుల కోసం వారం రోజుల పాటు కష్టపడి తయారు చేశామన్నారు. సోలార్ సిస్టమ్, చంద్రయాన్, జనతా ఫ్రిడ్జ్, ఫైర్ అలారం అందరినీ ఆకట్టుకున్నాయి. పర్యావరణం, వ్యవసాయం, ప్రకృతి అందాలతో పాటు సాంకేతికతను జోడించి పలు ప్రాజెక్ట్స్ తయారు చేశారు విద్యార్థులు. Myself, T. Mohanasri. Today I am explain you about Janata fridge. Janata fridge, also called as eco-friendly fridge. This fridge is non-electric evaporative cooling device. ఇది ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ ఫ్రిడ్జ్ అయినా ప్లాస్టిక్ వాడదు, ఏం వాడదు. దట్స్ వై ఐఎమ్ సెలెక్ట్. అందరికీ దీని గురించి ఇట్లా తెలవాలనేసి, తెలియని వాళ్ళకి ఇన్స్పిరేషన్గా అవుతుంది అనేసి చేసుకున్నాం. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రాజెక్ట్ గురించి. Solar system is a big neighborhood in space. We are living. It's made upon the sun. The star is center of our solar system and gives us light and heat. And 8 planets revolve around the sun Mercury, Venus, Mars, Earth, Jupiter, Saturn, this all. And dwarf planet is Pluto. Pluto is dwarf planet. There is no use. Scientists are not counting that. My name is Sharanya Shah. I am studying in 2nd class. Today I am going to explain about human torso. Brain controls our body. Lungs help us to breathe. Stomach digest to food. Lungs, liver help us clean our blood. Heart help us plump blood. Thank you. Chandrayaan 3 works in 3 main stages. In the first stage, launching and travel to the moon. ISRO launched by Chandrayaan 3 using LVM-3 rocket. After launch, Chandrayaan 3 moved around the Earth bigger and bigger orbits. In the second stage, landing on the moon, the Vikram lander slowly land on the moon's surface. It used engine and sensors to reduce speed and avoid crashing. The third stage, the Pragyan rover explore and send information to the earth. Let us see how it will be work. చిన్న వయసులోనే పెద్ద సమస్యలకు పరిష్కారాలు చూపించిన విద్యార్థుల టాలెంట్ను అభినందించారు సందర్శకులు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేటలోని దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఆకట్టుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు అవగాహన కల్పించేలా బ్రెయినిక్స్ బొనాన్జా టాలెంట్ షో పేరుతో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్లో చిన్నారులు రూపొందించిన పరికరాలు, స్టాల్స్ అబ్బురుపరిచాయి. గ్లోబల్ వార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, చంద్రయాన్ సహా ఏరో సిటీ లాంటి ప్రదర్శనలు సందర్శకులను ఆకర్షించాయి. సైన్స్ ఫెయిర్కు వచ్చిన తల్లిదండ్రులకు తాము రూపొందించిన పరికరాలు, స్టాల్స్ గురించి విద్యార్థులు వివరించారు. పర్యావరణ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వెల్లడించారు. Good afternoon, everyone. I am Sita Santosh from English department. Thank you so much, everyone, for coming over here to witness our school's very exciting science exhibition. Today is our annual exhibition showcases very incredible creativity and curiosity of our children right from primary to grade 9th standard. So actually, to be frank, our children were very busy till 25th of January, participating in annual day celebrations and all. But even then, within a short span of time, the children have put a lot of effort and the outcome is superb. It's really extraordinary. Today's exhibition it's not to display like the exhibits or something like that, but it's very interactive with demos, quizzes. కౌలు రైతు చట్టం ఎఫ్పీఓల ఏర్పాటుపై రైతు కమిషన్ కార్యాలయంలో చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు, అధికారులు చర్చించారు. ఇటీవల స్టడీ టూర్పై ఇతర రాష్ట్రాల్లో పర్యటించిన రైతు కమిషన్ అక్కడ అమలవుతున్న విధానాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ప్రధానంగా కేరళలో కౌలు రైతు విధానంపై కమిషన్ అధ్యయనం చేసింది. అలాగే మహారాష్ట్రలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్గా ఏర్పడి లాభాలు గడిస్తున్న విషయాన్ని నాసిక్ స్టడీ టూర్లో తెలుసుకుంది కమిషన్. ఇక అక్కడ ప్రభుత్వం ఎఫ్పీఓ ఏర్పాటుకు సపోర్ట్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులు సంఘటితం కావడానికి ప్రత్యేక సహకారం అవసరమని కమిషన్ భావిస్తుంది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి కౌలు రైతు చట్టం, ఎఫ్పీఓల ఏర్పాటుపై విధి విధానాలతో కూడిన ప్రతిపాదనలు పంపించనుంది రైతు కమిషన్.
రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. 5వ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. 46 పరుగుల తేడాతో కివీస్పై గెలిచింది టీమిండియా. 19.4 బాల్స్లో 225 రన్స్కు ఆలౌట్ అయింది న్యూజిలాండ్ టీం. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడంతో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది భారత్. అంతకుముందు భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన ఆదిలోనే సంజు శాంసన్ వికెట్ కోల్పోయింది. 5వ ఓవర్లో అభిషేక్ శర్మ వికెట్ కూడా కోల్పోవడంతో భారత్ ఇబ్బంది పడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషాన్తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రీజులో నిలదొక్కున్న తరువాత ఇషాన్ కిషాన్ ఆకాశమే హద్దులుగా చెలరేగిపోయాడు. ఇక 43 బంతుల్లో 6 ఫోర్లు 10 సిక్సర్లతో 103 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరో ఎడ్జిలో సూర్యకుమార్ యాదవ్ సైతం ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. మూడో వికెట్కు ఈ జోడీ 185 పరుగులు జోడించింది. 15వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవగా తర్వాత వచ్చిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్సర్లతో చెలరేగిపోయాడు. 17 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. దీంతో భారత్ 250 పరుగులు క్రాస్ చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫర్గ్యూస్కి 2 వికెట్లు దక్కగా జాకబ్, జెమిసన్, సాత్నర్కు చెరో వికెట్ దక్కాయి. 5వ టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. 46 పరుగుల తేడాతో కివీస్పై గెలిచింది టీమిండియా. 19.4 బాల్స్లో 225 రన్స్కు ఆలౌట్ అయింది న్యూజిలాండ్ టీం. ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడంతో టీ20 సిరీస్ను కైవసం చేసుకుంది భారత్. అంతకుముందు భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ ధనాధన్ ఇన్నింగ్స్తో భారత్ భారీ స్కోర్ ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూర్యకుమార్ యాదవ్ సేన ఆదిలోనే సంజు శాంసన్ వికెట్ కోల్పోయింది. 5వ ఓవర్లో అభిషేక్ శర్మ వికెట్ కూడా కోల్పోవడంతో భారత్ ఇబ్బంది పడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఇషాన్ కిషాన్తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక క్రీజులో నిలదొక్కున్న తరువాత ఇషాన్ కిషాన్ ఆకాశమే హద్దులుగా చెలరేగిపోయాడు. 43 బంతుల్లో 6 ఫోర్లు 10 సిక్సర్లతో 103 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరో ఎడ్జిలో సూర్యకుమార్ యాదవ్ సైతం ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. మూడో వికెట్కు ఈ జోడీ 185 పరుగులు జోడించింది. 15వ ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవగా తర్వాత వచ్చిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సిక్సర్లతో చెలరేగిపోయాడు. 17 బంతుల్లో 1 ఫోర్ 4 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. దీంతో భారత్ 250 పరుగులు క్రాస్ చేసింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో ఫర్గ్యూస్కి 2 వికెట్లు దక్కగా జాకబ్, జెమిసన్, సాత్నర్కు చెరో వికెట్ దక్కాయి. గద్దర్ తన ఆటపాటలతో ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చారన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గద్దర్ 78వ జయంతిని నిర్వహించింది. భవిష్యత్ తరాలు ఉద్యమం చేయడానికి గద్దర్ చరిత్ర స్ఫూర్తి అన్నారు ఉద్యమకారులు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, సిపిఐ నారాయణ, ప్రొఫెసర్ ఖాసిం, హరగోపాల్, సాంస్కృతిక శాఖ కార్పొరేషన్ చైర్మన్ వెన్నెల, సూర్యంతో పాటు గద్దర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నారు. వారి 78వ కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, ఒక్కలు తిరుగు వయ్యారంగా గంగమ్మ ఉరుకలు చూడు, ఏటిల ఊట చూడు, సెలిమిల సెగలు చూడు. అన్ని బీసీ వర్గాలు, అన్ని వర్గాల ప్రజలంతా కూడా ఒక మన కుటుంబ సభ్యులు, ఒక మహనీయుడిని ఈ ప్రపంచానికి తెలంగాణ ఆశ, భాష, మన ప్రాంత వెనుకబడ్డ యొక్క మన పాట ద్వారా, వారికి ఉన్న కవిత్వం ద్వారా, సాహిత్యం ద్వారా గద్దర్ గారు ఎవరు అనే విధంగా గొప్పగా వారు కొన్ని సంవత్సరాలు వారి జీవితాన్ని, కుటుంబాన్ని పనంగా పెట్టి మన ప్రజల అట్టడుగు ప్రజల కోసం ఒక కవిగా, కళాకారుడిగా ఉన్నట్టు మహనీయుడికి చివరి వీడుకోల కోసం
ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పటికీ మేము మా బాధ్యత నిర్వర్తించినాం. మన దానిలో భాగంగా మీరు ఏదైతే కల్చరల్ సెంటర్కి సంబంధించిన విషయం లోపల ప్రభుత్వం తరఫున నేను మాటిస్తున్నా తప్పకుండా. ఎందుకంటే ఒక విషయం మేము చెప్పదలుచుకున్నాం. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దగ్గరికి ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి మాట్లాడడానికి ఏమి ఇబ్బందో మాకు తెలియదు, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఒక సామాన్య కార్యకర్త 2 సంవత్సరాల క్రితం నేను మా ధర్మపురి ప్రజలు ఆ లక్ష్మీ ఆశీస్సుతో శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్ర కేబినెట్ మంత్రిగా నేనున్నా. అనేక సందర్భంలో కూడా ఎస్సీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు పాజిటివ్గా మాట్లాడినారు. ఈరోజు ఇంత గొప్ప మహనీయుడు గద్దర్ గారి యొక్క మీరు అడిగే ఏదైతే ఇష్యూ ఉన్నదో మా సూర్యం గారు కానీ మా ఇక్కడ ఉన్నటువంటి ఫౌండేషన్ సంబంధించిన గద్దర్ ఫౌండేషన్ సంబంధించిన వాళ్ళు మీరు ఏదైతే అడుగుతున్నారో అది వెల్ఫేర్ మినిస్టర్గా నేను బాధ్యత తీసుకుంటా. ప్రజలు అనేటువంటి శిల్పులు చెక్కిన శిల్పం గద్దర్. ప్రజల చేత నిర్మించబడే శిల్పంగా గద్దర్ని మనం చూస్తున్నాం. గద్దర్ ఫౌండేషన్కి రాష్ట్ర ప్రభుత్వం మంచి గుర్తింపు ఇచ్చింది, ఒక ఉత్తేజం కల్పించింది. భవిష్యత్తు ఉద్యమానికి ఊపిరి పోసేటువంటి ఈ గద్దర్ సాహిత్యం పాటలు సమాజానికి అవసరం. ముఖ్యంగా మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు మనం చెప్పక్కర్లేదు, కానీ ఒక ప్రమాదకర గడియలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రమాద గడియల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా చైతన్యం అవసరం. చాలామంది పాట కొరకు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. పాట దాని ప్రభావం ఏమిటో దానికి ఒక అత్యంతమైన ఉన్నతమైన ఒక సింబల్ గద్దర్. గద్దర్కు నాకుండే అన్యోన్యమైన సంబంధం. ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి గంటల తరబడి కూర్చునేవాడు, కళ్ళ నీళ్ళు పెట్టుకునేవాడు, ఆవేశపడేవాడు, ఆగ్రహపడేవాడు. గద్దర్ను అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. పాటకు మాటకుండే సమయంలో మేమిద్దరం కలిసి వెళ్ళిన సభలు ఉన్నాయి. నేను వెళ్ళేప్పుడు చెప్పాను, గద్దర్ వచ్చేవాళ్ళంతా నీ పాట కొరకు వస్తారు, మధ్యన నా మాట విని ఈయనేంది మధ్యన ఇంత మంచి పాట పాడుతుంటే ఈ మాటలు ఏమిటి? లేలే సార్, మీరు తప్పకుండా మీ మాట కూడా వింటారు. కనుక గద్దరు మన సమకాలీన సమాజంలో ఉండే చైతన్యాన్ని, చైతన్యవంతమైన సమాజాన్ని నుంచి తాను చైతన్యం పొందాడు. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కుదవలేదురా, బంగారు పంటలు భూములున్నవి, చావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్ని ఉన్నను అల్లున్నోట్లో శని ఉన్నట్లు, ఈ సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన అన్నాడు. ఇక్కడి వరకు వ్యవస్థను మొత్తం చెప్పి ఈ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? పెట్టుబడిదారులు పరిపాలిస్తున్నారు. పెట్టుబడిదారుల సహాయంతో సపోర్ట్తో దేశ నాయకులు పరిపాలిస్తున్నారు. అది వ్యవసాయక విప్లవం పుస్తకంలో ఉన్నది. అందుకే టాటా బిర్లా నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన ప్రధానమంత్రి ఆనాడు రాజీవ్ గాంధీ అని రాశాడు. ఆ పాట వచ్చే నాటికి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. టాటా బిర్లా నల్ల డబ్బుతో ఢిల్లీకెక్కిన రాజీవ్ గాంధీ, తన లాభాలను తగలబెట్టడు, తన కంట్లో తను ఏలుబడవడు, కట్టుకున్న అద్దాల మేడకు చిచ్చు పెట్టుకోడో నాయన అని ఇలా మొత్తం పాట కొనసాగుతూ ఉంటుంది. ఇవాళ దేశం అంటే ఒక మతం పేరు మీద రాజకీయాలు జరుగుతున్న సందర్భాన్ని ఇవాళ మనం చూస్తున్నాం. 40 ఏళ్ల కిందట ఈ మతానికి సంబంధించిన భావజాలాన్ని ఆయన పాటలో చెప్పాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో జరిగిన చోరీ కేసులో పోలీసులు ఛేదించారు. ఇంట్లో పనిచేసే పని మనిషే తన బంధువుతో కలిసి దొంగతనం చేయగా పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. ఇంట్లో నుంచి 429 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు నిర్ధారించారు పోలీసులు. నిందితుల నుంచి 178 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, 5 లక్షల లిక్విడ్ క్యాష్ స్వాధీనం చేసుకుని బ్యాంకు ఖాతాలో ఉన్న 1,98,000ను ఫ్రీజ్ చేశారు. ఇక బాధితులు జనవరి 21న ఫిర్యాదు చేయగా 30వ తేదీన నిందితులు విశాఖపట్నం పారిపోతూ ఉండగా యూసఫ్గూడలో పోలీసులు అరెస్ట్ చేశారు.
స్వాతంత్ర సమరయోధులు కామ్రేడ్ రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కారం ఈ ఏడాది సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షులు చాడ వెంకట్రెడ్డి, కార్యదర్శి కందిమల్ల ప్రతాప్. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారిని స్మరించుకుంటూ పురస్కారాలు అందిస్తున్నామన్నారు. మగ్దూమ్ భవన్లో అవార్డు కార్యక్రమం వివరాలను ప్రకటించారు చాడ వెంకట్రెడ్డి. ఫిబ్రవరి 2న బంజారాహిల్స్లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో సీఎం చేతుల మీదుగా సుదర్శన్ రెడ్డికి అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ప్రతాప్ గారు గత త్యాగాల గురించి, పోరాట చరిత్ర గురించి, ఆనాడు నిజాం నిరంకుశ పాలన అంతమొందించడానికి ఎలాంటి త్యాగాలు చేశారో వారు వివరించారు. అందులో రావినారెడ్డి గారి కృషి అమోఘమైనటువంటి విషయం చెప్పనక్కర్లేదు, అందరూ గుర్తు చేసుకుంటారు. కాబట్టి రావినారెడ్డి జాతీయ అవార్డు పురస్కార ఉత్సవం సంబంధించి 12వ తారీఖున 3 గంటలకి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి ఆయన కూడా అనేక తీర్పులు ఇచ్చారు. ఒక రకంగా ఆయన తీర్పులు మహిళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు వారికి రావణ్ రెడ్డి గారి స్మారక ఆయన అవార్డు, జాతీయ అవార్డు ఇవ్వడానికి నిర్ణయించబడింది. వాడు దాన్ని ఆ రోజు ప్రదానం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చెప్పినట్టుగా వాటి దానికి ప్రజలందరూ కూడా స్వాతంత్ర సమయంలో ప్రధాన ఆనాటి పోరాట యోధుల కుటుంబాల నుంచి కూడా, అలాగే మేధావులు విజ్ఞులందరూ కూడా ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠాను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డెలివరీ బాయ్స్ ముసుగులో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. ఈ నెల 17వ తేదీన ఎల్బీనగర్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్ చేసిన 2 నిందితులను పట్టుకున్నారు పోలీసులు. చైతన్యపురి, నాగోల్, హైత్ నగర్ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. ఢిల్లీకి చెందిన అక్షయ్ కుమార్ శర్మ, రోహిత్ 2 నిందితులను అరెస్ట్ చేశారు. గతేడాది కూడా హైదరాబాద్ పరిధిలోనూ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారని తెలిపారు ఎల్బీనగర్ డీసీపీ అనురాధ. ఎల్బీనగర్ జోన్ లో 3 పోలీస్ స్టేషన్స్ లిమిట్స్ లో ఒక 3 చైన్ స్నాచింగ్లు, ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇది ఇమ్మీడియట్ గా ఈ అఫెన్సెస్ రిపోర్ట్ కాగానే ఇమ్మీడియట్ గా ఫర్దర్ స్నాచింగ్ ని ప్రివెంట్ చేయడానికి అండ్ ఆల్సో డిటెక్షన్ ఆఫ్ ఈ స్నాచింగ్ కేసెస్ కి ఎఫర్ట్స్ కోసము 3 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 3 టీమ్స్ అవైలబుల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ ఆధారంగా 2 అక్యూజ్ ని ఢిల్లీలో అప్రిహెండ్ చేయడం జరిగింది. ఆ 2 స్నాచింగ్ అఫెండర్స్, ఒకరి పేరు అక్షయ్ కుమార్ శర్మ, ఇంకొక అతను రోహిత్. వీళ్ళిద్దరూ ఢిల్లీకి చెందిన వాళ్ళు అక్యూజ్డ్. ప్రీవియస్ గా వీళ్ళ మీద అక్షయ్ కుమార్ శర్మ మీద 21 స్నాచింగ్ అఫెన్సెస్ అండ్ ఈ రోహిత్ అనే అతని మీద 13 స్నాచింగ్ అఫెన్సెస్ ఢిల్లీ అండ్ మహారాష్ట్ర, నాగ్పూర్ లో కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. చైన్ స్నాచింగ్ కేసులో పట్టుబడిన 2 ఢిల్లీకి చెందిన వారని తెలిపారు డీసీపీ అనురాధ. డెలివరీ బాయ్స్ గా జీవనం కొనసాగిస్తూ 2017 నుంచి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. 2 నిందితులపై గతంలో న్యూఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారని గుర్తించామన్నారు. ఒక్కో నిందితుడిపై దేశవ్యాప్తంగా 20కి పైగా కేసులు నమోదయ్యాయని చెప్పారు పోలీసులు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోనే 13 కేసులున్నాయన్నారు డీసీపీ అనురాధ. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. నిందితుల నుంచి 55 గ్రాముల బంగారు చైన్లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు పోలీసులు. ఎల్బీనగర్ జోన్ లో అయిన 3 స్నాచింగ్ కేసెస్ లో కూడా ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కావడం జరిగింది అండ్ వాళ్ళిద్దరిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ గా చైతన్యపురి పోలీస్ ఎస్హెచ్ఓ సైదులు, డిఐ గురుస్వామి అండ్ ఎస్ఐ విక్రమ్ రెడ్డి అండ్ అదర్ టీమ్ అండ్ ఆల్సో వాళ్ళని సూపర్వైజ్ చేసిన ఏసీపీ ఎల్బీనగర్ అండ్ అడిషనల్ డీసీపీ గారిని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అఫెన్సెస్ ఆ రోజు మనకి ఫస్ట్ అఫెన్స్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయింది 9:20కి. దాని తర్వాత నాగోల్ పిఎస్ లో ఒక అఫెన్స్ రిపోర్ట్ అయింది. దాని తర్వాత చైతన్యపురి పిఎస్ లో ఒక అఫెన్స్ అండ్ ఇంకొక అటెంప్ట్ రిపోర్ట్ కావడం జరిగింది. నగర్ జోన్ లో అయిన కేసెస్ లో కూడా గోపాల్పురం పిఎస్ లిమిట్స్ లో ఒక బైక్ అఫెన్స్ థెఫ్ట్ చేయడం జరిగింది. ఆ బైక్ మీద ఈ అఫెన్సెస్ అన్ని కమిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బైక్ ని ఒక దగ్గర అబాండన్ చేసిండ్రు. ఆ బైక్ కూడా రికవర్ చేయడం జరిగింది. చైన్ స్నాచింగ్ దొంగలను పట్టుకున్న పోలీసులను అభినందిస్తూ రివార్డులు అందజేశారు డీసీపీ అనురాధ.
మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని తెలిపారు పోలీసులు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ సెల్లార్లో అగ్ని ప్రమాదం జరిగింది. పవర్ బ్యాకప్ యూపీఎస్ బ్యాటరీలలో షార్ట్ సర్క్యూట్తో పాత్ ఫైల్స్కు మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు బస్ భవన్ సిబ్బంది. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఫైర్ పోలీసులు. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదని తెలిపారు అధికారులు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎస్ఆర్బిఎస్ ఓల్డ్ ఫైల్స్ దగ్గర మంటలు వచ్చినాయి. మంటలు కొంత వచ్చినవి, కొన్ని పేపర్లు మాత్రమే కాలేవి, కానీ ఎటువంటివి నష్టాలు జరగలేదు, ఎవరికి ఏం కాలేదు. అక్కడ యూపీఎస్ జంక్షన్ కూడా ఉంది, అక్కడ కూడా ఎటువంటిది హానికరమైన వస్తువులు ఏం పోలేదు. ఓన్లీ వేస్ట్ పేపర్స్ కాలిపోయినాయి ఎస్ఆర్బిఎస్ సంబంధించినవి. ఈ మధ్యకాలంలో నగర మార్కెట్లలో కూరగాయలు, పండ్లు కొనాలంటే సహజతత్వం కన్నా మెరిపే ప్రమాణంగా మారింది. మచ్చలేని టమోటా, అచ్చమైన ఆకుపచ్చ వంకాయ, పసుపు పచ్చ రంగులో మెరిసే నిమ్మకాయలు, ఎక్కడ చూసినా ఒకే రంగులో కనిపించే యాపిల్స్ కనిపిస్తున్నాయి. ఇవి తాజాగా ఉన్నాయేమో అని ప్రజలు వాటినే ఎంచుకుంటున్నారు. కానీ ఆ మెరుపుల వెనుక దాగి ఉన్న ప్రమాదం కొనుగోలుదారులను కలవరపెడుతోంది. అన్నదాతలు పంటను కోసినప్పటి నుంచి వినియోగదారుడి చేతికి చేరే వరకు అనేక దశలు ఉంటాయి. ఈ దశల్లోనే ప్రమాదం ఎక్కువగా జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. ఎక్కువ రోజులు పండ్లు పాడవకుండా ఉండాలంటే, రవాణాలో నష్టం తగ్గాలంటే, మార్కెట్లో ఆకర్షణ పెంచాలంటే కెమికల్ వాడకం తప్పనిసరి అంటున్నారు వ్యాపారులు. ప్రత్యేకించి దూర ప్రాంతాల నుంచి వచ్చే పండ్లకు వ్యాక్స్ కోటింగ్ చేయడం, సహజంగా పండక ముందే కెమికల్స్ తో పండించడం సాధారణంగా మారుతోందంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. పండు బయటకు అందంగా కనిపించినా లోపల పోషక విలువలు తగ్గిపోతున్నాయని అంటున్నారు. ఇది మన ఆరోగ్యంపై పడుతున్న దెబ్బ అని అంటున్నారు డాక్టర్లు. ఇది ఒక్కరోజు సమస్య కాదు. కెమికల్స్ ప్రభావం తక్షణంగా కనిపించకపోయినా దీర్ఘకాలంలో దెబ్బతీస్తుందంటున్నారు. జీర్ణ సంబంధ సమస్యలు, చర్మ అలర్జీలు, హార్మోనల్ అసమతుల్యత, పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గడం వంటి సమస్యలకు ఇది ప్రధాన కారణమయ్యే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. కానీ జనరల్గా రైతు ఏంటంటే మనకి ఫ్రెష్నెస్ రావడం కోసం కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ని కాతకు ముందు స్ప్రే చేయడం జరుగుతుంది. వాటి వల్లనే ఆ ఫ్రెష్నెస్ అనేది 2 నుంచి 3 వారాల పాటు ఉంటుంది. బయట కొనుక్కోవాలి అనుకుంటే మచ్చలు అవి అని కాదండి. మచ్చలు ఉన్నంత మాత్రాన అవన్నీ కూడా వ్యాధులు వచ్చినట్టు కాదు. మచ్చలు లేనంత మాత్రాన అవేదో పర్ఫెక్ట్ అన్నట్టు మాత్రం చెప్పలేము. కొంతవరకు మనకి యాజ్ ఏ వినియోగదారుడు మనకు తెలిసిపోతుంది ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అనేది. బాగా మచ్చలునే అయితే వాళ్ళు ఎక్కువ స్ప్రే కూడా చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఈ రసాయనాల ప్రభావానికి త్వరగా లోనయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు హార్టికల్చర్ ఎక్స్పర్ట్స్. తాజాగా కనిపిస్తోందన్న ఒక్క కారణంతో కొనుగోలు చేయడం ప్రమాదకరమన్నారు నిపుణులు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అతి మెరుపు, అసహజ రంగులు, ఒకే సైజులో కనిపించే పండ్ల పట్ల సందేహంతో ఉండాలని సూచిస్తున్నారు. కూరగాయలను ఉప్పు నీటితో లేదా వెనిగర్ కలిపిన నీటిలో కొంతసేపు నానబెట్టడం, తొక్క తీసి వారడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు కొనే ముందు రుచి, రంగు కాకుండా వేరే పద్ధతిలో పరిశీలించాలని సూచిస్తున్నారు. ఆర్గానిక్ పేరుతో కూడా బయట మార్కెట్లో అనేక మోసాలు జరుగుతున్నాయని అంటున్నారు నిపుణులు.